బ్రాహ్మణుడు ఉంటాడట. అతను ఒక తోటలో చాలా మొక్కలు పెంచుతూ ఉంటాడు. మొక్కలతో పాటు ఒక ఆవును కూడా పెంచుతూ ఉంటాడనమాట. అన్ని మొక్కలన్నీ చాలా బాగా పెరిగి అందమైనటువంటి ఉద్యానవనం తయారైందట. రంగురంగుల పువ్వులు చూడ ముచ్చటగా కనిపిస్తుందట. అందులోకి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరూ ఆహ్లాదంగా తేలిపోయేటువంటి అందంగా ఉందట ఆ ఉద్యానవనం. కొన్ని తను పెంచుతున్నటువంటి మొక్కలు ఈ ఆవు తినేసిందట. ఆవేశంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి దాని తలపైన డబా డబా 2 గట్టిగా వాయించేటప్పటికి పాపం దానికి తగలరాని చోట ఎక్కడో తగిలినట్టుంది. అది వెంటనే చచ్చిపోయిందట. భయంతో వెంటనే నాకు తెలీదు ఈ తప్పు నేను చేయలేదు, నా చెయ్యి చేసింది తప్పు. చెయ్యికి అధిష్టాన దేవత ఎవరు? ఇంద్రుడు. కాబట్టి ఇంద్రుడే చేయించాడు నాతో, ఇంద్రుడే తప్పు చేయించాడని చెప్పి అక్కడ గుమికూడినటువంటి జనాలతో చెప్తూ ఉంటాడనమాట. ఇదేంట్రా బాబు నా పైన నింద మోపుతున్నాడు అని చెప్పి ఇంద్రుడు ఆశ్చర్యపోయి ఒక వృద్ధుడి వేషంలో వస్తాడట. వచ్చి అక్కడ గుమికూడినటువంటి జనాలందరి ముందు ఇతన్ని నిరూపించడం కోసం ఈ పువ్వులు ఎంత బాగున్నాయి, వీటిని ఎవరు పెంచారు అని చెప్పి అడిగాడట. నేనే పెంచాను, ఈ బావి ఇంత